కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారికి, సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, అలాగే ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారు, వేదికపై ఉన్న ఇతర జర్నలిస్ట్ మిత్రులు, జిల్లా వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి జర్నలిస్టులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు మన సమస్యలు తెలియనివి కాదు, కానీ చెప్పడం మన బాధ్యత. మహాసభల సందర్భంగా మనకుండే ఇబ్బందులు, కష్టాలు చెప్పుకొని వాటిల్లో కొన్నైనా పరిష్కారం ఉంటాయనే ఉద్దేశంతోనే మనం ప్రారంభ సమావేశాలకు నాయకుల్ని, అందులో పెద్దల్ని పిలిచి ఆహ్వానించి మాట్లాడేది. మన సమస్యలను తీర్చడంలో వాడు తోడ్పడతారు అనే ఉద్దేశంతోనే మనం ఇలాంటి సభలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ప్రారంభ సమావేశాలకు వారిని ఆహ్వానించుకోవడానికి, తర్వాత అలాగూ మన డెలిగేట్ సెషన్ మన సమస్యల మీద మనం మళ్ళీ అంతర్గతంగా చర్చించుకునేది తర్వాత చేసుకోవచ్చు. సో చరణమే అయినప్పటికీ కూడా మనకుండే సమస్యల గురించి ప్రస్తావన చేయాల్సిందే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వివిధ శాఖలతో పాటు సమాచార శాఖ కూడా మంత్రిగా పనిచేశారు. వారికి జర్నలిస్టులకు సంబంధించి తెలియని సమస్యలు ఏమీ లేవు. అయితే ఈవేళ మారిన కాలంలో మన పనితీరుకు అతిపెద్ద సమస్య వచ్చి పడింది. గతానికి ఇప్పటికీ వచ్చినటువంటి అతిపెద్ద తేడా, కేంద్రం తీసుకొచ్చినటువంటి 2 చట్టాల కారణంగా 2 చట్టాల మధ్య ఉండేటువంటి స్పర్ధ ఇప్పుడు అది మన వృత్తికి పెద్ద ఆటంకంగా మారింది. సమాచార హక్కు చట్టం ఏమో అంతా పారదర్శకంగా ఉండాలని చెప్తా ఉంది. మరో పక్కన ఈ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది అంతా గోప్యతను పాటించాలని చెప్తా ఉంది. అంటే దీని మూలంగా వచ్చే ఇబ్బంది, సమాచారాన్ని మనం ఇవ్వడం సమస్యగా మారింది. దేశంలో అనేక చోట్ల కేసులు వేస్తున్నారు, కేసులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద ఎయిటర్స్ గిల్డే క్వశ్చన్ రైజ్ చేసింది. ఎయిటర్స్ గిల్డ్ కేంద్ర ప్రభుత్వం ముందు, అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఉన్న ఇబ్బంది ఇది, సమాచారం ఇస్తే తప్పు, ఇవ్వకపోతే తప్పు, లేకుంటే పని చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, అంటే తప్పు అనే మాటతో సరిపెడితే పర్లేదు, కేసులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో మాకు వీటి మీద కొంత క్లారిటీ ఉంటే, ఈ డ్రాఫ్ట్ ఇది తయారు చేస్తున్న రోజుల్లోనే, చట్టం తయారు చేస్తున్న రోజుల్లోనే, డ్రాఫ్ట్ తయారైనప్పుడే వీటి మీద ఒక 32 అంశాల మీద ఎయిటర్స్ గిల్డ్ క్వశ్చన్ రైజ్ చేసింది. ఈ అంశాలని ఇవి మా వృత్తి నిర్వహణకు ఆటంకం కలిగిస్తాయి కాబట్టి వీటికి జర్నలిస్టుల వరకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఈ సమాచారం పంపడానికి, సమాచారం ఇవ్వడానికి వీలుగా ఆ ఎగ్జామ్షన్స్ ఇవ్వండి. లేదు అలా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు వీటిని మాకు ఇబ్బంది కలగకుండా వాటి వరకు రిపీల్ చేయండి, అందులో లేకుండా డ్రాఫ్ట్ స్థాయిలోనే చెప్పారు. కానీ జరగలే. తర్వాత చాలా దగ్గర కేసులు రావడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక 3 కేసులు వేశారు జర్నలిస్టుల తరఫు నుంచి. ఒకటి జర్నలిస్ట్ సంఘం తరఫున, అలాగే జర్నలిస్ట్ సంఘం తరఫున నుండి ఫౌండేషన్, అలాగే గీతా శేషు అనే ఒక జర్నలిస్టు ఇండివిజువల్గా బాంబేలో ఉండేటువంటి ఒక జర్నలిస్టు. వీటి మీద కేసులు వేశారు. సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. అయితే కేసులు నడిచినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత మాకు మీ ద్వారా కేంద్రానికి, ఎందుకంటే కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు ఆటంకం కలగకుండా వీటి మీద కొన్ని సవరణలు ప్రతిపాదించమని చెప్పేసి మీ ద్వారా కేంద్రానికి తెలియజేయాలని చెప్పేది మా విజ్ఞప్తి. అది మీ ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అది మా మొదటి కోరిక. కారణం ఏంటంటే ఇది వృత్తి నిర్వహణకు ఆటంకం కలిగించేది. మేము అడుగడుగున పనిచేసే ప్రతి దగ్గర
ఇది గోప్యత అనే వ్యవహారము చాలా ఇబ్బందిగా మారుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి చట్టాలు లేవు. ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడు అలా యూరోపియన్ లాంటి యూరోప్ దేశాల్లో కనుక చూస్తే పాపరాజీ డయానా లాంటి వాళ్ళు చనిపోయినారు అంటే దానికి కారణం ఆ రోజు ఈ ఇలాంటి సంఘటనల కారణం అని చెప్పేసి చెప్తారు. కానీ అలాంటి దేశాల్లో కూడా అక్కడ ఇలాంటి చట్టాలు లేవు. కాబట్టి వీటి మీద కొంత ప్రయత్నం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.